ఈ ఏడాది పాన్ ఇండియా ఫ్యాన్స్ అందరినీ ఎంతగానో ఊరిస్తూ వస్తున్న సినిమాల్లో ఒకటి సలార్. ఇప్పటికే ఒకసారి రిలీజ్ను పోస్ట్ పోన్ చేసుకున్న ఈ మూవీ ఎట్టకేలకు బిగ్ స్క్రీన్స్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. డార్లింగ్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ కోసం సౌత్తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు మరో 3 రోజులు ఆగితే చాలు ఫ్యాన్స్ ఎదురుచూపులకు డిసెంబర్ 22న ఫుల్ స్టాప్ పడనుంది. ప్రభాస్ కొత్త మూవీ అదే రోజున థియేటర్లోకి రానుంది. ఇప్పటికే యుఎస్తో పాటు నార్త్ ఇండియాలోనూ చాలా చోట్ల సలార్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే తెలుగునాట టికెట్ల బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. తాజాగా దీనిపై అప్డేట్ వచ్చేసింది. తెలుగులో సలార్ టికెట్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సలార్ టికెట్స్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో కూడా వచ్చేసింది. నైజాం ఏరియాలో ఈ సినిమా టికెట్లపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చింది. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరల్ని 100 రూపాయలు, 150, 250గా నిర్ణయించారు. అదే మల్టీప్లెక్స్ లో అయితే 370 రూపాయలు, 470 రూపాయలుగా డిసైడ్ చేశారు. సీటింగ్ క్లాస్ను బట్టి ధరలు మారుతాయి. అలాగే ఎక్స్ట్రా షోస్ మీద కూడా క్లారిటీ వచ్చేసింది. నైజాంలో రిలీజ్ డే నాడు 6 షోలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట షోలకు కూడా సర్కార్ అనుమతి ఇచ్చింది. కాగా నైజాం ఏరియా బుకింగ్స్ ఈ రోజు రాత్రి 8:24 ఓపెన్ అవుతాయి. ఈ అప్డేట్ తెలిసిన డార్లింగ్ అభిమానులు సంతోషంలో మునిగి తెలుస్తున్నారు. టికెట్ల కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఈ జోరు చూస్తుంటే బుకింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టించేలా ఉన్నాడు ప్రభాస్. సలార్ టికెట్లకు నార్త్ లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉత్తరాదిన కూడా బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముంబైలోని కొన్ని థియేటర్ల వద్ద భారీగా ప్రభాస్ కటౌట్లు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ కూడా ఇదే వీకెండ్ రిలీజ్ కానుంది. దీంతో ఈ 2 సినిమాల మధ్య తీవ్ర పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో చాలా చోట్ల కింగ్ ఖాన్ మూవీని ప్రభాస్ సలార్ బీట్ చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఈ మూవీ దెబ్బకు డంకీ నిలబడటం కష్టంగానే ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి సలార్ను బిగ్ స్క్రీన్లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి.